ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి. షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలి. ఏంటంటే రీసెంట్‌గా ఒక షుగర్ పేషెంట్ వచ్చారు. పేషెంట్‌కి ఏంటంటే ఒక 15 డేస్ బ్యాక్ సర్జరీ అయింది. సర్జరీ అయితే బెడ్ రెస్ట్ అని చెప్పారు. అయితే పేషెంట్‌కి చిన్న పుండులా ఫార్మ్ అయింది బ్యాక్ సైడ్. అయితే వాళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకుండా ఏం చేశారు? దగ్గరున్న అన్‌క్వాలిఫైడ్ పర్సన్ తోటి ట్రీట్మెంట్ అనేది తీసుకున్నారు. అతనేం చేశారంటే పేషెంట్‌కి డైలీ డ్రెస్సింగ్ చేయడం అండ్ అదే కాకుండా ఇంజెక్షన్స్ ఇవ్వడం, యాంటీబయాటిక్స్ ఇయ్యడం ఇలా చేశారు. అయితే పేషెంట్‌కి 15 డేస్ తర్వాత ఏమైంది? అక్కడ బాగా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల డాక్టర్‌ని వెళ్లి కలవండి, కట్ చేసి తీస్తారు అని చెప్పారంట. పేషెంట్ మన దగ్గరకొచ్చిన తర్వాత పేషెంట్ షుగర్ లెవెల్స్ చూస్తే ఎంత ఉన్నాయి? 450, 400 ఎబోవ్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఆ ఇన్ఫెక్షన్ అంతా ఎక్కువగా అయిపోయింది. స్కాన్ చేపిస్తే ఏందంటే మొత్తం గ్యాంగ్రీన్ ఫార్మ్ అయిపోయింది. అంటే అదొక వన్ ఆఫ్ ది కాంప్లికేషన్. సో, అంత సివియర్ అయ్యే వరకు గూడా ఈ డాక్టర్ దగ్గరికి వీళ్ళు కన్సల్ట్ అనేది అవ్వలేదు. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అదే మీరు డాక్టర్‌ని ముందుగా స్టార్టింగ్ స్టేజ్‌లోనే కన్సల్ట్ అయితే ఏం చేస్తారు డాక్టర్? మీ షుగర్ రిపోర్ట్ అనేది చెక్ చేసి షుగర్ ఏమన్నా ఎక్కువగా ఉంటే డోస్ అనేది అడ్జస్ట్ చేయడమో, లేకపోతే ఇన్సులిన్ మీద పెట్టడమో అలా చేసి షుగర్ అనేది కంట్రోల్ చేస్తారు. అండ్ ఆ వూండ్ గూడా ఏదైతే పుండు ఫార్మ్ అయింది గదా! స్టార్టింగ్‌లో స్టెరైల్ ఎన్విరాన్మెంట్‌లో ఎప్పుడన్నా ఈ తక్కువలో వస్తుందని జెప్పి మీకై మీరు డ్రెస్సింగ్ చేసుకోవడం లాంటివి గూడా చేయొద్దు. అండ్ అదే కాకుండా ఈ డాక్టర్లు గాకుండా మిగతా వాళ్ళ దగ్గర గూడా డ్రెస్సింగ్ చేస్తే ఏంటంటే స్టెరైల్ గ్లౌజెస్ మంచి గ్లౌజెస్ వాడరు. అండ్ అదే కాకుండా ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా స్టెరైల్ ఉండవు. అండ్ ఆ డ్రెస్సింగ్ గూడా ప్రాపర్‌గా చెయ్యరు కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ అనేది తొందరగా తగ్గదు. సో, అందుకోసమే మీరు చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే ఏంటి మీకు తొందరగా షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. దానివల్ల తొందరగా హీలింగ్ అనేది అవుతుంది. మీ ఇన్ఫెక్షన్‌ని బట్టి యాంటీబయాటిక్స్ గూడా ఇస్తారు. అదే కాకుండా డ్రెస్సింగ్ గూడా రెగ్యులర్‌గా డాక్టర్ దగ్గర చేపిస్తే ఏంటంటే ఈ స్టెరైల్ ఎన్విరాన్మెంట్ వాడడం వల్ల గూడా ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా అవ్వవు. తొందరగా హీలింగ్ అనేది అవుతుంది. అయితే ఈ పేషెంట్‌కి ఏమైంది మరీ ఇంతగా ఎక్కువగా అవ్వడం వల్ల మళ్ళీ అడ్మిషన్ అవ్వాల్సి వచ్చింది. అందుకోసమే చిన్నగా ఉన్నప్పుడే మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే తొందరగా తగ్గిపోతుంది. అంతేగాని డాక్టర్ దగ్గరికి ఏం పోతాం, ఈ పక్కనున్న ఎవరితోనైనా చేపించుకుందాం అని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మెయిన్‌గా షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి తప్పు అస్సలు చేయకండి. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.